ఇక ఎప్పుడూ యోగాన్ని చేస్తూ ఉండేవాడికి ఆసనము, ఆహారము, విహారము మొదలైన వాటిలో నియమాలను చెప్పవలసి ఉంది. ఇవి యోగానికి సాధనాలు. అంతేకాకుండా యోగం సిద్ధించిన వాడి లక్షణము. మరి యోగ ఫలం కూడా చెప్పాలి అనే భగవంతుడు ప్రారంభించి చెప్పబోతూ ముందుగా ఆసనం గురించి 2 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. ఇక్కడ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. పవిత్రమైన స్థలంలో చాలా ఎత్తుగా లేనిది, చాలా పొట్టిగానూ లేనిది, క్రింద దర్భాసనము, దానిపైన కృష్ణాజనము, దానిపై వస్త్రము గలది, కదలకుండా భద్రంగా ఉండేదైనటువంటి ఆసనాన్ని తన కోసం వేసుకొని ఆసనంపై కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి ఇంద్రియాలను మనస్సును అరికట్టి చిత్తశుద్ధి కోసం పరమాత్మ ధ్యాన యోగాన్ని అభ్యాసం చేయాలి అన్నాడు భగవంతుడు. ఏకాంతే విజినే రమ్యే గుహాయాం పుణ్యభూమికే గుహాయాం పుణ్యభూమికే రహితే మశకైర్దశైర్ దేవాయతనకేపి వా దేవాయతనకేపి వా సిద్ధక్షేత్రే మహాతీర్థే ధ్యానసిద్ధి ప్రజాయతే. జనసంచారము లేని మనోహరమైన ఏకాంత స్థలంలో కానీ, కొండగుహలో కానీ, పుణ్యభూమిలో కానీ, దోమలు మొదలైన కీటకాలు లేని చోట, దేవాలయంలో, సిద్ధక్షేత్రంలో, తీర్థస్థానంలో ధ్యానం చేసేవాడికి సిద్ధి కలుగుతుంది. ఇన్ని చెప్పుకొని వచ్చారు. అక్కడ సిద్ధాసనంలో కూర్చొని శరీరాన్ని సమంగా ఉంచుకొని ధ్యానం చేయాలని యోగ గ్రంథాలు చెబుతున్నాయి. ధ్యాన యోగాభ్యాసం చేసే చోటు శుభ్రంగా ఉండాలి, మురికిగా ఉండకూడదు. లేదా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తాను కూర్చోబోయే ఆసనం మరీ ఎత్తుగాను మరీ పల్లంగాను ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తన ఆసనాన్ని మరీ ఎత్తైన చోటు కానీ మరీ పల్లంగా ఉండే చోటు కానీ వేసుకోకూడదు, సమంగా ఉండాలి. సమంగా ఉండే చోటు చూసి వేసుకోవాలి. ముందే ఆసనం కదలకుండా బాగా గట్టిగా కూర్చున్నదా లేదా అని చూసుకోవాలి. దానిపైన దర్భాసనం వేసుకోవాలి. దానిపైన జింక చర్మ కానీ పులి చర్మం కానీ వేసుకోవాలి ఉంటే. ఇది ఈ కాలంలో నిషేధం కనుక హింసలేని అజనాన్ని వేసుకోవాలి. అంటే వంశపారంపర్యంగా కానీ గురువుల నుండి కానీ వచ్చినటువంటి అజనాన్ని వాడుకోవాలి. అంతేగాని అజనం కోసం ఏ ప్రాణిని చంపకూడదు. కొంతమంది వంశపారంపర్య తాత ముత్తాత కాలం నుంచి ఉంటుంది, అది వేసుకుంటే మంచిది, లేకపోతే అక్కర్లేదు. అంతేగాని అజనం కోసం ఏ ప్రాణిని చంపకూడదు. అజనం పైన వస్త్రం పరుచుకోవాలి, అజనం మీదనే కూర్చోకూడదు, వస్త్రం వేసుకోవాలి. ఆ ఆసనంపై కూర్చొని యోగ సాధన చేయాలి. ఎలా చేయాలంటే మనస్సును అన్ని విషయాల నుండి వెనక్కు త్రిప్పి ఏకాగ్రం చేసి చిత్తాన్ని ఇంద్రియాలను జయించి, చిత్తాన్ని కానీ ఇంద్రియాలను అందరినీ జయించి అంటే వశంలో ఉంచుకొని యోగ సాధన చేయాలి. ఎందుకోసం చేయాలంటే చిత్తశుద్ధి కోసం చేయాలి. పుణ్యక్షేత్రాలు, నదీ తీరాలు, గుహలు, గిరి శిఖరాలు, తీర్థ ప్రదేశాలు, నదీ సంగమ స్థానాలు, పవిత్రములైన అరణ్యాలు, జనసంచారం లేని ఉద్యానవనాలు, బిల్వవృక్ష మూలాలు, పర్వత తటాలు, దేవాలయాలు, సముద్ర తీరాలు, స్వగృహము, మనస్సుకు నచ్చేటువంటి స్థలాలు ఇవన్నీ కూడా. ఇవి యోగానికి అనుకూలమైనటువంటి స్థానాలు అని
తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. కళ్ళకు అసహ్యంగా ఉండే స్థలాల్లో యోగి ఉండకూడదు. ఉపద్రవాలు కలిగేటువంటి స్థలాల్లో కూడా ఉంటూ యోగాభ్యాసం చేయకూడదు. నిర్జనమైన పవిత్రమైనటువంటి ఏకాంత స్థలంలో సాధకుడు యోగాభ్యాసం చేయాలి. నిర్జనమైనటువంటి స్థలంతోనే చేయాలి. స్థిరసుఖమాసనం, స్థిరమైనది, సుఖాన్ని కలిగించేదైనటువంటి దానిని ఆసనం అంటారు అని పతంజలి యోగ సూత్రం చెప్పింది. స్థిరమైనటువంటి ఆసనం. పద్మాసనానికి అభ్యాసం చేయాలా, లేకపోతే స్థిరమైనటువంటి నువ్వు దేని మీద ఎంతసేపు కూర్చోగలవు ఆ ఆసనం వేసుకొని కూర్చోవచ్చు. కాళ్ళు కింద కూడా పెట్టుకోవచ్చు. అంటే కింద అంటే నేల మీద. పద్మాసనం లేకనే ఇట్లా మామూలుగా ఒకదాని వెనకాల పెట్టుకోవచ్చు. పద్మాసనం కూడా వేసుకోవచ్చు, భద్రాసనం వేసుకోవచ్చు. ఇక నానా నీకు అనుకూలమైనటువంటి ఆసనాలు. లేదు నీకు ఏదైనా అపాయమైంది, నడుము వంగదు, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, కాళ్ళకంతా ప్రాబ్లం ఉంటుంది, కుర్చీ మీద కూర్చోకుంటాం, అప్పుడు కుర్చీ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. సాధకుడు తెల్లవారుజామున 4 గంటలకే లేవాలి. దానినే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. 4 గంటలకు, మనమంతా 9 గంటలకు లేస్తాం, 4 గంటలకే లేయాలి. బ్రాహ్మీ ముహూర్తే బుద్ధ్యేత అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెప్పాడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవటంతో ఆరోగ్యం బాగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా స్నానం చేసి పూజా గదిలోకి ప్రవేశించి అక్కడ దేవతలు, విగ్రహాలు, గురువుల చిత్రపటాలకు నమస్కరించి నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని పూజలు మొదలైనవి పూర్తి చేసి యోగాభ్యాసం చేయాలి. 11-12 శ్లోకాలలో భగవంతుడు బయటి ఆసనం గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు శరీరాన్ని ఎలా ఉంచుకోవాలో చెప్పబోతున్నాడు ఈ శ్లోకాల్లో. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీతమత్పరః. శరీరము, శిరస్సు, కంఠము సమంగాను కదలకుండాను నిలిపి ఉంచుతూ కదలిక లేకుండా ఉన్నవాడై దిక్కులను కూడా చూడకుండా ఉంటూ తన యొక్క ముక్కు కనును చూస్తూ అక్కడే దృష్టిని ఉంచి చాలా శాంతమైన అంతఃకరణం గలవాడై భయాన్ని విడిచినవాడై బ్రహ్మచారి వ్రతంలో ఉన్నవాడై మనస్సును బాగా నిగ్రహించి పరమాత్మయందే మనస్సు గలవాడై పరమాత్మనైన నేనే పరమగతిని అని నమ్మినవాడై నన్నే ధ్యానిస్తూ యోగాభ్యాసంలో మునిగిపోయి ఉండాలి అన్నాడు భగవంతుడు. బ్రహ్మచారి వ్రతం అంటే ఏ ఆశను మనసులో లేకోకుండా ఉండేటువంటి వాడు ఆ ధ్యాన సమయంలో. అదే బ్రహ్మచారి వ్రతం అంటే. దేహాన్ని, శిరస్సును, కంఠాన్ని సమంగా ఉంచిన కదిలే అవకాశం ఉంది కనుక కదలకుండా ఉండాలని భగవంతుడు అన్నాడు. అభ్యాసం చేసుకోవాలి మనం. ప్రతినిత్యము ఒక 40 నిమిషాలు అభ్యాసం చేస్తే ధ్యానం కుదురుతుంది. చాలా బాగుంటుంది. చాలా ఆనందపడతారు మీరు. మీరు ప్రయత్నం చేసి చూడండి అందరూ కూడా. ప్రారంభ దశలో 15 నిమిషాలు, 20 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు. ఎంత అభ్యాసం చేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళకు తెలుసు ఈ ఒక మహత్తరమైనటువంటి ఈ యోగాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. 1 గంట సేపు మీరు కూర్చోండి, తర్వాత మీకు అభ్యాసం అయిపోయి మీరు వదలరు ధ్యానం. స్థిరంగా కూర్చొని తన ముక్కు కొనను చూస్తున్నట్టు చూస్తూ ముక్కు కొనను చూడాలి 2 కంటితో. అంటే చూపును నిలిపి విషయాల వైపు చూపు మరలకుండా అంతఃకరణాన్ని సమాధానం చేసుకొని కూర్చోవాలి. అప్పుడే విషయాల వైపు దాలాపోతుంటుంది. దాన్నే బ్రహ్మచర్యం అంటారు. విషయాల వైపు పోనీకోకుండా చూసుకోవాలి. తాను అనుభవించిందంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇక కొన్ని కొత్త అనుభవించాలని చెప్పేసి కూడా వస్తూ ఉంటుంది.
అవన్నీ మానేసేయాల, అవన్నీ వదిలేసేయాల. ఇక్కడ ముక్కు కొనను చూస్తూ ఉండమని చెప్పటం అభిప్రాయం కాదు. ఎందుకంటే మనసు ముక్కు కొనను చూస్తూ ఉంటే దానినే ధ్యానిస్తుంది కానీ ఆత్మను కాదు. అందువల్ల చూస్తున్నట్టుగా చూస్తూ అని అర్థం చెప్పుకోవాలి. ముక్కు కొనను చూస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఆత్మను చూస్తూ ఉండటం నేర్చుకోవాలి. మనస్సును ఏకాగ్రం చేసి చూపును నిలిపి మధ్య మధ్య దిక్కులు చూడకుండా ధ్యానం చేయాలి. ఏదైనా శబ్దం వస్తే ఇట్లా చూసేది ఇవన్నీ చేయకూడదు. యోగ సాధకుడికి అంతఃకరణం ప్రశాంతంగా ఉండాలి, భయం ఉండకూడదు. గురుసేవ, భిక్షా భోజనము మొదలైన బ్రహ్మచారి నియమాలను పాటిస్తూ ఉండాలి బ్రహ్మచారి అయితే. అంతేకాకుండా మనోవ్యాపారాలను ఉపసంహరించి పరమాత్మ యందు చిత్తాన్ని నిలిపి పరమాత్మ కంటే శ్రేష్టమైనది మరొకటి లేదని నమ్ముతూ ఏకాగ్రంగా కూర్చోవాలి. అందుకే భగవంతుడు పరమాత్మ యందే చిత్తం ఉంచి పరమాత్మయే శ్రేష్టమని భావించి ఆయన తప్ప వేరొక గతి లేదని ధ్యానించాలి అన్నాడు. పరమాత్మనే ధ్యానించాలి. నీ ఆత్మను నువ్వే చూసుకోవటానికి ప్రయత్నం చేయాలి. పరమాత్మనే అది. రాగం కలవాడికి చిత్తం ఒక చోట, భక్తి మరొక చోట ఉంటుంది. మోహరాగాదులు ఉండేవాడికి చిత్తం ఒక చోట, భక్తి మరొక చోట ఉంటుంది. కానీ యోగికి పరమాత్మయందే చిత్తము, పరమాత్మయందే భక్తి కూడా ఉంటుంది. అలా ఉన్నవాడే యోగి అనబడతాడు. ఇక ఇప్పుడు భగవంతుడు యోగ ఫలాన్ని గురించి చెప్పబోతున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిర్నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహం గల యోగి ఎల్లప్పుడూ ఈ విధంగా మనస్సును ఆత్మధ్యానంలో నిలిపి పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నది, మోక్షంలోనే నిష్టగలది ఆయన శాంతిని పొందుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఫలాన్ని పొందుతున్నాడు. వెనుక చెప్పిన విధంగా తనను తాను ఎల్లప్పుడూ సమాధానం చేసుకుంటూ మనస్సును నియమించి ఉంటే యోగి క్షేమాన్ని పొందుతాడు. ముందంతా అదే కదా చెప్పుకొని వచ్చాం కదా. ముందంతా అది అభ్యాసం చేస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. శాంతికి చరమస్థితి మోక్షం. పరమమైన శాంతిని మోక్షం అంటారు. శాంతి దాని అయిన తర్వాత ఏదంటే మోక్షం. అది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది కదా. పరమశాంతిని పరమాత్ముల్లోనే కలిగించుకుంటే మోక్షం నీకు. కనుక భగవంతుడి ఆధీనమైపోవటమే శాంతి, మోక్షము అని తెలుసుకోవాలి. అటువంటి ఆ శాంతిని భగవంతుడు చెప్పిన విధంగా సాధన చేసిన యోగి పొందుతాడు. ఇక ఇప్పుడు భగవంతుడు యోగికి ఆహార నియమాలు చెబుతున్నాడు. నాత్యస్జ్ఞతస్తు యోగోస్తి నచైకాంతమనశ్న్యతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అధికంగా తినేవాడికి ధ్యానయోగం కలగదు. చాలా తింటుంటాడే వాడికి ధ్యానయోగం ఖండితం కలగదు. ఎందుకంటే దాన్ని అరగించుకోవటంలోనే ఒక పెద్ద తాపత్రయం పడుతూ ఉంటాడు. బాగా తక్కువ తినేవాడికి కూడా కలగదు. బాగా తక్కువ కూడా తినకూడదు. ఎక్కువగా నిద్రించేవాడికి కూడా కలగదు. ఎక్కువగా మేల్కొని ఉండేవాడికి కూడా కలగనే కలగదు. తనకు ఎంత అవసరమో అంతే తినాలి. అంతకంటే ఎక్కువ తినేవాడికి యోగం సిద్ధించదు. కొంతమంది అసలే తినకుండా ఉంటారు యోగం చేస్తున్నానని. అంటే 3 రోజులకు ఒకసారి తినటం, తినేప్పుడు మరీ ఎక్కువగా తినేయటం, లేదా అసలు తినకపోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు. చాలామంది నిద్రపోతే 3 రోజులు నిద్రపోతారు. నిద్రపోతే నిద్రపోరు. తింటూ ఉంటే తింటూనే ఉంటారు. ఉపవాసం అంటే ఉపవాసం ఉంటే ఉంటారు. వాళ్ళు యోగి కాదు, వాళ్ళు రోగి. భోగులతో సమానమైనటువంటి రోగులు వాళ్ళు. అంతే. ఇది కూడా తప్పే అని చెప్పాడు. మరీ ఎక్కువగా తినకూడదు, అసలే తినకుండా కూడా ఉండకూడదు. యదుహవా ఆత్మ సంమితమన్నం, యదుహవా ఆత్మ సంమితమన్నం తదవతి తన్న హినస్తి
యద్భూయో హినస్తి తద్యత్క నియోన్నం న తదవతి తద్యత్క నియో అన్నం న తదవతి. తనకు సరిపడే అంత ఆహారం తినేవాడిని ఆహారం కాపాడుతుంది, హాని చెయ్యదు. ఎంత కావాలో అంతే తినాల. తనకు సరిపడేటువంటి ఆహారం ఎక్కువ తినకూడదు. కొంచెం ఇంకా కొంచెం ఖాళీగా ఉందన్నా లేసేసేయాలి, చాలు, అంత ఖండితం సరిపోతుంది. అది హాని చేయదు శరీరానికి. అంతకంటే ఎక్కువ తింటే ఆ అన్నం బాధిస్తుంది, బయటకు వెళ్ళాలి కదా, కష్టమవుతుంది. తక్కువ తింటే కాపాడదు కూడా. ఎంత అవసరమో అంత తినాలి అని శతపథ బ్రాహ్మణం చెబుతూ ఉంది. ఎంత ఉదాహరణ తీసుకున్నారు ఇక్కడ మనం. కనుక యోగి తనకు సరిపడిన దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ తినకూడదు. లేదా యోగశాస్త్ర గ్రంథాలలో ఎంత చెప్పారో అంత తినాలి. అంతకంటే ఎక్కువ తినేవాడికి ఖండితం యోగం సిద్ధించదు. యోగశాస్త్రం ఇలా చెబుతూ ఉన్నది. అర్థం సవ్యంజనాన్నస్య తృతీయముదకస్యతు వాయోః సంచరణార్థం తు చతుర్థమవశేషయేత్. ఎంత బాగుంది చూసారా. కడుపు సగం వరకు కూరలు మొదలైన వాటితో కూడిన అన్నంతో నింపాలి. కూరలు మొదలైన వాటితో సగం వరకు నింపాలి. 3వ పావు భాగాన్ని నీటితో నింపాలి. 4వ పావు భాగాన్ని వాయు సంచారానికి వదిలిపెట్టాలి అని యోగశాస్త్రం చెప్పింది. ఆ ప్రకారంగా ఆహారం తీసుకోవాలి. అలాగే అతిగా నిద్రించేవాడికి, అతిగా మేల్కొనేవాడికి కూడా యోగం సిద్ధించదు. చాలామంది మేల్కొంటూ ఉంటారు రాత్రంతా, తెల్లవారులు ఎప్పుడు కూడా. ఇక యోగం సిద్ధించే విధానాన్ని భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు ముందు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము, మితమైన నడత గలవాడు, కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడు, మితమైన నిద్ర మెలకువ గలవాడు అయిన వాడికి యోగము దుఃఖాలను పోగొట్టేదే ఉంది అన్నాడు భగవంతుడు. అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత మితం, మిత భాషణ అని కూడా అన్నారు. మితాహార విహారం అన్నీ చెప్పుకొని వచ్చాడు. ప్రతి దాంట్లో మితం. ఈ శ్లోకంలో భగవంతుడు ఆహార విహారాలు, కర్మలు, నిద్ర, మెలకువ అనే వాటి గురించి ఉపదేశం చేస్తున్నాడు. లోపలికి తీసుకునేది ఆహారం, దానినే మనం అన్నం అని పిలుస్తాం. విహారం అంటే తిరగటం. ఈ రెండు ఒక నియమ ప్రకారంగా చేయాలి. విపరీతంగా తినకూడదు, విపరీతంగా తిరగకూడదు. అసలే తినకుండా ఉండకూడదు, అసలే తిరగకుండా ఉండకూడదు. యుక్తంగా అంటే ఒక నియమిత పరిణామంలో ఆహార విహారాలు ఉండాలి. పనులు కూడా తగినంత మాత్రంగా చేయాలి. అక్కర్లేని పనులు నెత్తి మీద వేసుకోకూడదు. నిద్రపోవటానికి ఒక నియమిత కాలాన్ని పెట్టుకోవాలి. అలాగే మేలుకోవటానికి కూడా ఒక నియమిత కాలాన్ని పెట్టుకోవాలి. సరిగ్గా ఆ సమయానికి పడుకొని సరిగ్గా ఆ సమయానికి మేల్కోవాలి. నీ ఎంత సమయం పెట్టుకున్నావో ఆ సమయంలో పడుకోవాలి. ఎంతగా లేయాలనుకున్నావో అప్పుడు లేచేసేయాలి. ఇక్కడ స్వప్నం అంటే నిద్ర అని అర్థం. ఇలా ఆహార విహారాలు, స్వప్నావబోధాలు ఎవరికైతే సరైన పాళ్లల్లో ఉంటాయో వారికి యోగం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.